మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూసారా? మరలా మావిగనే అంటున్నారు. We fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. అసలే ఈ మావిగన్ విషయంలో అబాసు పాలైపోయారు అందరూ. ఇవేం మాటలు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మావిగన్ ఏంటి, ఈ మచిలీపట్నం ఏంటి, విజయవాడ ఏంటి, గుంటూరు ఏంటని ఇప్పటికే నానా రకాలుగా వైసీపీ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు ప్రజలు. ఇహ కూటమి ప్రభుత్వం వాళ్ళ గురించి చెప్పేది ఏముంది, వాళ్ళైతే ట్రోలే చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు మావిగన్ పేరు మీద. అసలు ఈ మావిగన్ అనే విషయాన్ని ఎందుకు ఇంత స్టాండ్ తీసుకున్నారు అంటే, ఆయన ఓ ప్రెస్ మీట్లో తెలుసో తెలియకో పుసుక్కున్న నోట్లోంచి మావిగన్ అనే పదం వచ్చింది. మరిహ మాజీ ముఖ్యమంత్రి నోట్లో నుంచి ఒక పదం వచ్చిందో రాలేదో ఆ పార్టీ నేతలంతా కూడా మావిగన్ 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 అని ఎగిరారు. ఇది అంతా పాకేసింది. ఇక ఇప్పుడు మావిగన్ అనే పదం కనుక వెనక్కి తీసుకున్నాం అనుకో, ఇక మాజీ ముఖ్యమంత్రి ఏదో తెలిసి తెలియక నోట్లో నుంచి అన్నాడు, అదిగో ఇప్పుడు వెనక్కి వచ్చేసాడు, తగ్గిపోయాడు అని చెప్పి మరలా ట్రోల్ చేస్తారని. ఇక ఏదైతే అదైంది, సగం మునిగాక చలే ఉందలే అని కంప్లీట్గా మావిగన్ వైపు మొగ్గు చూపారు. అప్పుడైనా కనీసం మాజీ ముఖ్యమంత్రి మావిగన్ అన్నాడు కదా, దాని మీద నిలబడ్డాడని అనుకుంటారని మావిగన్ అనే పదాన్ని ఓన్ చేసుకున్నారు. అసలు ఈ మావిగన్ అనే పదం వల్ల ప్రజల్లో బలం తగ్గిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అమరావతి అంటే అమరావతి మాత్రమే అని అనుకుంటున్నారు, కానీ గుంటూరు జిల్లా మొత్తం అమరావతికి స్టాండ్ తీసుకుని ఉన్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు మొత్తం, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోండి, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం అమరావతి రాజధానికి స్టాండ్ తీసుకుని ఉన్నారు. కాస్త ఆయన లెక్కలో ఒకవేళ ఏదైనా వస్తే ఆ రాయలసీమ వాళ్ళు, లేదంటే ఇంకా అటు ఏదైనా విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఏమన్నా కొద్దిగా అమరావతి మీద ప్రేమ తగ్గి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏపీ రాజధాని కావాలనేటువంటి స్టాండ్ అయితే ఉంది ప్రతి ఒక్కరి మనసులో. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ఆలోచన ఏదైనా చేయండి, మాకు రాజధాని ఇవ్వండి. అది మీరు గత 5 సంవత్సరాల్లో 3 రాజధానులు కట్టినా, లేదా ఒకటే రాజధాని అమరావతి కట్టినా, లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్మించినా, ఏదైనా కానివ్వండి, మాకు ఒకటి మాత్రం రాజధాని కావాలి, మీరేం చేస్తారో మాకు తెలియదు అనేది ప్రజలు తీసుకున్నటువంటి స్టాండ్. జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ అయినా తీసుకోనండి, చంద్రబాబు నాయుడు ఏదైనా స్టాండ్ తీసుకోనండి, పవన్ కళ్యాణ్ ఏదైనా స్టాండ్ తీసుకో, ప్రజల స్టాండ్ మాత్రం ఏపీ డెవలప్మెంట్ అండ్ రాజధాని. ఈ 2 పాయింట్స్ మీద ప్రజలు కూటమికి ఓటేసి ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టారు. మరి వాళ్ళు అది సక్సెస్ఫుల్గా చేయగలిగితే నెక్స్ట్ టర్మ్ వాళ్ళే గెలుస్తారు. అలాగాదు ఇలా కాదు, మళ్ళీ మేము మావిగన్ జావిగన్ బోవిగన్ అంటే మళ్ళీ వీళ్ళు గంపను ఎత్తిన పెడతారు, గంపను ఎత్తిన పెట్టి పంపిస్తారు. ఎందుకంటే ప్రజలు ఈసారి చాలా తెలివిగా ఓటేశారు. 2024 ఎలక్షన్స్ ఏమీ అంత సాధారణంగా జరగల, చాలా రసవత్తరంగా, చాలా బేభత్సంగా, భయానకంగా జరిగాయి. పరుష పదజాలం వాడి, గొడవలు పడి, తన్నుకొని గుద్దుకొని, ఒకరినొకరు చంపుకొని ఎక్కడికి వచ్చింది. ఎంత దారుణమైన 2024 ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. ఈసారి కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏమింది? 11కు పరిమితమైంది. కారణం ఏంటో తెలుసా మీ అందరికీ? ప్రజల యొక్క ఆలోచనని వైఎస్ఆర్సీపీ పార్టీ అంచనా వేయలేకపోయింది. సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒకసారి మీరు పరీక్షించండి. పాతకాలంలో రాజులు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు కొంతమంది మంత్రులని, భటులని బయటికి పంపించి, అరే ప్రజలు ఏమనుకుంటున్నారా వినరారా, వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసుకుని రాపో, మన వల్ల అయితే చేద్దాం రాజుగారి గురించి అని చెప్పేవాళ్ళు అంట. ఒక్కోసారి రాజే వేరే వేషం వేసుకొని ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన ఏంటనేది అడిగి తెలుసుకునేవాడు సాధారణ మనిషిలాగా. ఇతను ఏం తప్పు ఉంది అంటే, నాలో ఏం తప్పు ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, లేదా నేను ఇచ్చే పరిపాలన ప్రజలకు నచ్చట్లేదా అని అడిగి తెలుసుకుని దానికి కరెక్షన్ చేసుకునేవాళ్ళు. తప్పు జరిగితే మళ్ళీ రిపీట్ అవనిచ్చేవాళ్ళు కాదు. మంత్రులు చెప్పే మాటలు వినకుండా, నేను ఎందుకు చెబుతున్నా బాగా అర్థం చేసుకోండి, మంత్రులు చెప్పే మాటలో, సలహాదారులు చెప్పే మాటలో, నేతలు చెప్పే మాటలు వినకుండా వాళ్ళు రాజులు ఆ పని చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకునేవాళ్ళు, లేదా మంచి రాజుగా బిరుదు తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రజల మధ్యలోకి రాలా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలా, కనీసం వాళ్ళ మంత్రుల చేతో, కార్యకర్తల చేతో, సలహాదారుల చేతో ప్రజల ఆలోచన నాకు చెప్పండి రా బాబు అని అనలా. వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోయారు, వాళ్ళు బుడ్డ ముంచారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, అత్యద్భుతమైనటువంటి గెలుపు. ప్రజాదరణ ఎంత ఉంది? ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని వద్దనుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు ఆయనకు వచ్చిన గెలుపుకి
కనీసం 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నట్టు. మంచి చేశాడు, చెడు చేశాడు, అది వేరే విషయం, పక్కన పెట్టి. బెంగాల్లో మమతా బెనర్జీ ఏమైనా మంచి చేసిందా? చెడే చేసింది. కానీ ఎట్లా గెలిచింది 15 సంవత్సరాలు అంటే ఆమె ప్రజల ఆలోచన అనుగుణంగా నడుచుకుంది. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమ వలసదారులను తెచ్చినా, ఇక్కడున్న ప్రజల ఆలోచనలను గౌరవించకపోయినా, ప్రజలకి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. మరలా నెక్స్ట్ టైం గెలిస్తే ఏం చేస్తామో చెప్పింది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమైనా చేసింది. కనీసం ఒక 50% భారతీయులు, 50% అక్రమ వలసదారులు ఉన్నారనుకుందాం. బెంగాల్లో 50% అక్రమ వలసదారుల ఓట్లు మమతా బెనర్జీ పార్టీకే పడ్డాయి. ఈ మిగిలిన 50% భారతీయ ఓట్లలో 25% మమతా బెనర్జీకి పడ్డాయి. మిగిలిన 25% వ్యతిరేకించారు అనుకుందాం. ఆ వ్యతిరేకత మూడోసారి గెలిచేపాటికి బాగా ఎక్కువైపోయింది. 4వ ఓటమికి కారణం అదే అయింది. మరి నిండా 5 సంవత్సరాలు పరిపాలించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత దారుణంగా ఎందుకు పడిపోయింది అంటారు? ఎందుకు పడిపోయిందంటే బెంగాల్ ప్రజల్లాగా ఎక్కువ రోజులు కష్టాలను భరించే ఓపిక ఏపీ ప్రజలకు ఉండదు. మన దగ్గర మంచి చేస్తేనే ఉంచుతారు, మంచి చేసినోడనే ఉంచరు, ఒక్కోసారి పీక్ అవతల పడేస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఎన్నిసార్లు గెలిపించారండి? అసలు మన ఏపీ ప్రజలు గెలిపించారా? ఆలోచించండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు గొప్ప నాయకుడు. ఆయన ఎన్నో ప్రజా పోరాటాలు చేశాడు ప్రజల కోసం. ఆయన పేరు చివరన ఉన్నటువంటి రెడ్డి అనే పదాన్ని కూడా తీసేసి సుందరయ్య అని పిలిపించుకున్నాడు. అలాంటి వ్యక్తినే మన ఏపీ ప్రజలు గెలిపించారు. ఆయన సంగతి వదిలేండి, ఇంకా గొప్ప గొప్ప నాయకులను మన ఏపీ ప్రజలు రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇచ్చినా కొన్ని సందర్భాల్లో పక్కకు పెట్టేస్తారు. మరి అసలు ఇవ్వని ప్రజల అభిష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రిని మళ్ళీ ఎలా గెలిపిస్తారు? ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది కావాలని చేస్తుందా? అలా చేయటం వల్ల కొంత ఏమవుతుందంటే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. మరి వీళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు, ప్రజల తరపున పోరాడేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణం, కేఎస్ ప్రసాద్, ఎవరెవరో కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డిని మరి కాస్త బ్యాడ్ చేస్తున్నారు. ఆలోచించండి ప్రాక్టికల్గా. వీళ్ళు ఎలా ఉండాలి? ప్రభుత్వానికి వాస్తవానికి ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి పెద్ద గొంతు ఉంది, మాట్లాడే సత్తా ఉంది, వాయిస్ ఉంది. అలానే జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి కాస్త సబ్జెక్ట్ తెలుసు. జనాలను చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయి మాట్లాడినా, యాంగ్జైటీతో మాట్లాడినా, మైక్ దొరికింది ఫస్ట్ టైం అని అరిచినా వాళ్ళు కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకో తెలుసా? నోరు తెరిస్తే బూతులు, మైకు పట్టుకుంటే పవన్ కళ్యాణ్ని విమర్శించిందే నిద్రపోరు. కూటమి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తెలియక ఫెయిల్ అయిపోయారు. జడా శ్రావణ్ కుమార్ కానీ, ప్రశ్న రావణ్ కానీ, మళ్ళీ కొత్తగా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని చేర్చుకోవటం కానీ, తులసి చంద్తో పాటు వీళ్ళంతా ఒక జట్టుగా తయారై కూడా కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు అజమాయిషీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయా? అందరికీ తాగునీరు ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో పవర్ సప్లై ఉందా? రోడ్లు ఉన్నాయా? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? రాష్ట్రంలో క్రిమినల్ కేసులు ఎందుకు పెరిగిపోయాయి? ఇలాంటి వాటి మీద ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటారు, నారా లోకేష్ ఏమో బాడీ షేమింగ్ చేస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు పూర్తిగా మట్టిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అసలే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకి మాట్లాడడం కుదిరి సావదు అనుకుంటే మరలా వీళ్ళు ఒక బ్యాచ్ తయారే. దొందు అన్నట్టుగా ఆ జట్టే, ఈ జట్టే. వీళ్ళేమో పొలిటికల్ జట్టు అయితే వీళ్ళేమో సోషల్ మీడియా జట్టు. ఈ 2 జట్టులు కూడా ప్రజలను మెప్పించలేము. సో ఇక్కడ కూటమికి అడ్వాంటేజ్ అయింది. ఇక కూటమి చేసే పనిని ప్రశ్నించేటువంటి మనిషి వైఎస్ఆర్సీపీ పార్టీలో లేడనే విషయం మనకు అర్థమైపోయింది. ఇక వాళ్ళు ప్రశ్నించలేరు, వాళ్ళకి బూతులు తిట్టడమే ఒకటే వచ్చు అనే పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. సో ఈసారి మళ్ళా గెలుస్తామని ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీ స్టాండ్ ఫర్ మావిగన్, వీ స్టాండ్ విత్ మావిగన్ అంటున్నారు. మావిగన్కి మీరు స్టాండ్ తీసుకున్నారు, ఓకే, ప్రజలు మీ వైపు స్టాండ్ తీసుకోవాలి. మావిగన్ని ఇష్టపడేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారంట, అమరావతిని ఇష్టపడేవాళ్ళు టీడీపీకి ఓటేస్తారంట. అసలు అక్కడ మావిగన్ అనే పదం తప్ప ఇంకేం లేదు. ఆ పదానికి ఎలా ఓటేస్తారు? అక్కడ అమరావతి అనే రాజధాని ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు, ఉద్దండరాయనిపాలెం, ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ వచ్చేసినాయి, చిన్న చితక కంపెనీలు వచ్చేసినాయి. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది, రోడ్లు వేస్తున్నారు. వాటన్నిటిని ఒకసారి చూడండి, మీరు చూసిన తర్వాత మాట్లాడండి. అప్పుడు ప్రజలు మీ వైపు నిలబడాలి లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఒక్కసారి గ్రౌండ్లోకి దిగి రియాలిటీ చెక్ చేసుకోమని చెప్పడమే నా ఉద్దేశం. మరలా ఈ మావిగన్ అనే పదం తీసుకొని మరోసారి అబాస్ పాలైపోయారు. ఈ మావిగన్ మీద అడుగేసాం, వెనక్కపోతే ప్రజలు ఏమనుకుంటారో, నాకు మాట్లాడటం రాదు అనుకుంటారేమో ఆయన ఈ చుట్టుపక్కల ఉన్న సలహాదారునేమో ఆయన ఎగేసి పాపం పిచ్చోడిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Ram signing off, Sunburn Studios.